నేను మీ ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ రహిమాన్ని మాట్లాడుతున్నాను. చాలామంది ఇంతకుముందు కూడా ఎన్నో ప్రోగ్రామ్స్లో ఆస్ట్రాలజీ అంటే ఏంటి, న్యూమరాలజీ, పామిస్ట్రీ, గ్రాఫాలజీ, ఫేస్ రీడింగ్, సిగ్నేచర్ అనాలిసిస్, మ్యారేజ్ డేట్స్ ఇవన్నీ ఎలా ఉండాలి ఏంటి అనేటువంటిది కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇవాళ నేను చెప్పే టాపిక్ ఏంటంటే, చాలామంది ఫారెన్ వెళ్ళి చదువుకోవాలనుకుంటున్నారు. ఫారెన్ వెళ్ళి చదువుకోవాలనుకొని వెళ్ళి చాలా ఇబ్బందులు పడుతున్నారు. వెళ్ళి మళ్ళీ వెనక్కి రావటం, లేదా వెళ్తే అక్కడ చదువుకున్నాక అక్కడ జాబ్ దొరకపోవటం, లేదా అక్కడ చదువులో ఇబ్బంది పడటం, ఎక్కడైనా పార్ట్ టైం జాబ్ చేస్తుంటే ఆ జాబ్స్లో ఇబ్బంది పడటం, ఇలా జరుగుతూ ఉన్నది. అంటే పేరెంట్స్ ఒక చోట ఉంటారు, పిల్లలు ఫారెన్లో ఉండి వీళ్ళు అసలు మీ పిల్లలకి ఫారెన్ వెళ్ళే అవకాశం ఉందా లేదా, అసలు వీళ్ళు ఫారెన్లో చదవడానికి అవకాశం ఉందా లేదా, చదివితే వీళ్ళు లైఫ్లో బాగా డెవలప్ అవడానికి అవకాశం ఉన్నదా లేదా అనేటువంటి విషయాలన్నీ మీ పిల్లల్ని ఫారెన్ పంపించేటప్పుడు, వేరే దేశానికి పంపించేటప్పుడు అక్కడ మనకు తెలిసిన వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి మీ పిల్లల్ని వేరే అమ్మాయిలను కానీ అబ్బాయిలను కానీ పంపించే ముందు ఒకసారి నన్ను కలవండి. నన్ను కలిస్తే అసలు వీళ్ళకి ఫారెన్ వెళ్ళి చదువుకొని జాబ్ సంపాదించి ఫారెన్లో సెటిల్ అవ్వడానికి అవకాశం ఉన్నదా లేదా చెక్ చేయడం జరుగుతుంది. అలా జరగాలంటే వీళ్ళ జాతక చక్రం ఎలా ఉంది, వీళ్ళ జాతక చక్రంలో ఏమైనా లోటుపాట్లు ఉంటే దానికి రెమెడీ చేయడం జరుగుతుంది. ప్లస్ పేరులో రెమెడీ చేయడం జరుగుతుంది, సిగ్నేచర్లో రెమెడీ చేసి ఇవన్నీ చేసి చక్కగా మంచి సలహా ప్రకారం చక్కగా మీరు ప్లాన్ చేసుకొని కనుక వెళ్తే మీరు మంచిగా డెవలప్ అవడానికి, మీరు వెళ్ళిన పని ఏదైతే ఉన్నదో ఆ పనిలో మీరు సక్సెస్ అయ్యి మళ్ళీ తిరిగి రావడానికి వీటన్నిటికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా నేను చెప్పినట్టు ఫాలో అవ్వండి. ఫారెన్ పంపే ముందు ఎలా పడితే అలా గుడ్డిగా వెళ్ళిపోకుండా జాగ్రత్తలు తీసుకొని వెళ్తే మాత్రమే మీరు బాగా సక్సెస్ అవ్వడానికి వీటన్నిటికీ అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక్కసారి నన్ను కలిసి ఇది నిర్ణయం తీసుకోండి. నమస్కారం.